హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు టీ తాగిరా? నేనైతే వంట చేస్తున్నా. ఆలుగడ్డ టమాటా కూర చేస్తున్నా. మీరేం కూర చేసిర్రు కామెంట్ చేయండి. ముందు అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నా. కొంచెం పసుపు వేసుకున్నా. ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డలు మగ్గుతుంది. ఉల్లిగడ్డలు ఎర్రగా వడ్డించుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ అయితే నేను బయటకు తీసుకురానండి, ఇంట్లోనే తయారు చేసుకుంటా. ఆలుగడ్డలు అయితే కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఉల్లిగడ్డలు అయితే ఇంకా కొంచెం మగ్గాలండి. ఉల్లిగడ్డ ఎర్రగా మగ్గించుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా మగ్గిపోయాయండి. ఆలుగడ్డలు వేసుకున్నాయి. ఇప్పుడు కొద్దిసేపు ఆలుగడ్డలు మగ్గించుకోవాలి. టమాటాలు కడుక్కొని పోసుకోవాలండి. టమాటాలు అయితే సన్నగా కడుక్కోవాలి. ఒక్కసారి అయితే కలుపుకోవాలండి, అడుగు అంటుకోతే కాకపోతే. అడుగు అంటుకున్నాయండి, కలుపుకోవాలి ఒకసారి. టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కొంచెంసేపు. టమాటాలు కూడా మగ్గనియాలి మంచిగా. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గిద్దాం. ఆలుగడ్డలు అయితే నేను ఉడకబెట్టలేదండి, డైరెక్ట్గానే వేసిన. ఇలానే మగ్గిపోయి ఉడికిపోతాయి. మనకు ఆలుగడ్డలు ఉడికింది లేదని తెలిసిపోతాయి. ఇట్లా గంటతో కొంచెం వస్తే తెలుస్తుందండి. ఇంకొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆలుగడ్డలు మగ్గాలి ఇంకొద్దిసేపు. ఎందుకంటే ఇవి పచ్చి కాదు కదా, ఆలుగడ్డలు ఉడకబెట్టకుండా వేసిన డైరెక్ట్గా. కొద్దిగా కారం వేసుకోవాలి మీకు సరిపోయేదంత. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూతను చేయితో చేయకుండా ఇట్లా గంటతో తీసుకోవాలండి, ఎందుకంటే చేయి కాలుతుంది కదా. ఆలుగడ్డ కూడా మగ్గిపోయినాయి మంచిగా. ఒకసారి ఆలుగడ్డ ఉడికిపోయింది, ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి.
లాస్ట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం కరివేపాకు వేసిన. ఇప్పుడు నేను దీనికి కొంచెం పచ్చిపులుసు కూడా వేస్తాను. వీడియో అయితే పెట్టను, మీకు అంతా తెలిసే కాబట్టి. ఆలుగడ్డ మగ్గిపోయినాయి, కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. కూర అయితే రెడీ అయిందండి. సింపుల్ అండ్ ఈజీ ఆలుగడ్డ టమాటా కర్రీ. చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది, మొత్తం మెత్తగా అయింది, మంచిగా ఉడికింది. కూర అయిపోయినట్టే ఇక. ఓకే అండి, అందరికీ బాయ్ మరి.